ఏ చిన్ను ఏం చేస్తున్నావు? నీకోసం బెస్ట్ టెంపుల్ వెతకాలంటే కొంచెం కష్టమే. నాకు తెలిసినంత మటుకు పళని టెంపుల్కి వెళ్దామా? అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు మనం పళని టెంపుల్కి అయితే వచ్చేసాం. పళని టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. మనం అయితే ఫస్ట్గా స్నానం అయితే చేసేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేనైతే మొత్తానికి స్నానం చేస్తాను. ఇప్పుడు మనమైతే ఆలయంలోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారా, చాలా మంది ఈ గుడికి కొంచెం దానం అయితే ఇచ్చారనమాట. డబ్బులు కానీ, వస్త్రాలు కానీ, ఇంకా ఏదైనా. ఇటు పక్కన మనకి స్టాల్స్ అయితే ఉన్నాయి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. సో పక్కనైతే ఒక పెద్ద విగ్రహం ఉంది. దాని అయితే చూస్తాం. నాకైతే ఆనందంగా ఉంది. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే పికాక్ ఉంది. ఇక్కడైతే గణేశుడి ఆలయం ఉందన్నమాట. సో మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. అండ్ ఫైనలీ మనమైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయన్నమాట. మనమైతే పైకి వెళ్ళిపోదాం. అండ్ మొత్తానికైతే మనం రీచ్ అయిపోయాం. ఓ చాలా అందంగా ఉంది ఈ ఆలయం. అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఆలయానికి సంబంధించిన కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. సో ముందుకెళ్ళి చూద్దాం ఏ గుళ్ళు ఇంకా ఉన్నాయో. నాకైతే చాలా నచ్చింది. వావ్, చాలా ప్రశాంతంగా ఉన్నమాట. సో ఇక్కడైతే ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం. ఇక్కడైతే అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. ఎస్, మనమైతే కర్పూరం వెలిగిద్దాం. ఎస్ గైస్, సో ఇక్కడికైతే వెళ్ళిపోదామా. ఇది ఏ గుడో నాకు తెలియదు, కానీ చాలా అందంగా ఉందన్నమాట. అమ్మవారు, ఆ దేవుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా పెద్ద గంట అయితే ఉంది. సో మనమైతే ఆలయం లోపలికి వెళ్దాం. ఏం జరుగుతుందో ఏమవుతుందో. ఎస్, ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది. నెమలి అయితే ఉందన్నమాట ఇక్కడ. వావ్, చాలా బాగుంది గైస్. ఇక్కడైతే దీని ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ అయితే అదిరిపోయింది. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతోందన్నమాట. మనం స్వామివారికి ధూపం అయితే వెలిగిద్దాం. ఇప్పుడు మనం అమ్మవారికి కూడా కర్పూరం వెలిగిద్దాం. దాని తర్వాత ధూపం కూడా వెలిగిద్దాం. ఇక్కడ లక్ష్మీదేవి అయితే ఉంది. ఇక్కడ కాళీమాత కూడా ఉంది. మనమైతే కాళీమాతకి కర్పూరం అయితే వెలిగించేద్దాం. ఇంకా ధూపం కూడా వెలిగించేద్దాం. సో అది గైస్ ఇవాల్టి వీడియో. నేను ఈ గుడికి వచ్చి అయితే చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. ఈ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గుడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.